కోడలు నాకు బిడ్డలు చూసుకుంటా అనుకొని కోడలు తెచ్చుకుంటే కాలం చేయలే గుర్తియకు ముందు కోడలు పానం పానంలో చూసింది అత్తను. అత్త సంసారం అంతా కోడలకు అప్పచెప్పిన వాళ్ళే అత్తకి అన్నం పెట్టగా నెత్తి కోయమంటే మంగళైన దోలకచ్చి నెత్తి కొరిగిత్తది. నెత్తి కొరిగిస్తే ఆ కొడుకు తెలివి కల్లోడై పెళ్ళాన్ని ఏమనక అత్తగారింటికి పోతేనేమి ఎవ దగ్గర కానీ అల్లుడు అత్తగారింటికి వచ్చిండు. ఆ అత్త అల్లుడిని చూసింది. అల్లుడిని చూసి రాకరాక నా అల్లుడు వచ్చిండని కుర్చేసి కూకుండా పెట్టి, అయ్యా నీ బాంచరు నీ కాలుమొత్త రాజయ్యా, నా బిడ్డ రావక్క మంచిగున్నదా అన్నది. అనుడు ఆశ్చర్యలేదు. అత్త ఓ అత్త నీ బిడ్డను అడుగుతున్నావా అత్తో? ఓ అత్త ఓ అత్త నీ బిడ్డ బాణం మంచిగా లేదు అత్తో. ఓ అత్త అని మొత్తుకోబట్టి మొత్తుకుంటే కన్న తల్లి బిడ్డ బాణం మంచిగా లేదు వల్ల కన్నకాడ బాగుందా? నా బిడో నా బిడో నా బిడో నా బిడో నా బిడో నా బిడో నా బిడ్డ నీకు చూసింది పెట్టిన బిడ్డో, నీకు చూడండి పెట్టిన బిడ్డో, నీకు రోగాలు లేకుండా నిన్నే పంపిన బిడ్డో. అత్త ఏడవకు ఏడవకు, నీ బిడ్డ రోగం చెప్పుతా. ఏడవకు, నీ బిడ్డ రోగం చెప్పుతా. ఎన్ని దావకాలు తిరిగినా నీ బిడ్డ రోగం మగ్గలి. నీ బాంచన ఎట్లయితే మగ్గుద్దట. ఏమి లేదు అత్త, నీ బిడ్డ రోగం పోవాలంటే నువ్వు కన్న తల్లివి నెత్తి కొరిగించుకుంటే నీ బిడ్డ రోగం పోద్దట అని. నీ బాంచని కొడుకో, నీ కాల్మక్త కొడుకో, నా బిడ్డ కన్నా ఎక్కువనా? ఇప్పుడే మంగళని వినిపించుకుంటా, నెత్తి కొరిగించుకుంటా. ఆగు అత్త, నేను పోయినాక మంగళని వినిపించుకోవాలి, నెత్తి కొరిగించుకో. ఈ నెత్తి కొరిగించుకొని సున్నం బొట్టు పెట్టుకోవాలి. నువ్వు సున్నం బొట్టు పెట్టుకుని నడమ జీడి బొట్టు పెట్టుకోవాలి. ఈ చేతులన్నీ తాపాకు పట్టుకోవాలి, ఆ చేతులని తాపాకు పట్టుకోవాలి. ముంగట 300 మంది, వెనుక 300 మంది, 25 మంది తప్పులతోటి బోడదయ వేషం కట్టుకొని సరిగ్గా రేపు 12 కొట్టంగా మా ఊరికి ఎట్లా రావాలి? జనక బాబాయ్ జన్, అజనక బాబాయ్ జన్, అజనక బాబాయ్ జన్, అజనక బాబాయ్ జన్, అజనక బాబాయ్ జన్ అనుకుంటా ఆట ఆడుకుంటాను రావాలి అని అత్తకు చెప్పారు. చెప్పిన నీ బాధ్యత కొడుక, నా ఎత్తిపోక మాడుగా నా కొడుక, నా ఇంటికి లేకుంటావా నా కొడుక, నా బిడ్డ కన్నా ఎక్కువ కొరిగించుకుంటా పో అన్నది. అన్నవాళ్ళు అత్తకంటి పెట్టిండు. అత్తకంటి పెట్టి మెల్లగా ఇంటికి వచ్చే, ఇంటికి వచ్చే కల్లా ఈరక్క ఇంటికానే ఉన్నది. ఆ వాళ్ళు సోరాకు మొక్కలు పీరాక అంటే ఏం పోయింది, 2 రోజులు ఉండేస్తే మా వాళ్ళ ఇంటికాడ ఉండబుద్ధి కాలేదా, మా ఇల్లు వచ్చినావు అని. నీ రాకడ పాడుగాని పోయే, నా బాధ నాకున్నదో అని. మరి అయితమానే గాని అయ్యా మా వల్ల అరిగి వచ్చిండ్రా కోసిండ్రు అని, మా వల్ల బర్రీనిందా ఈనిందో అని. అయితమానే గాని మా అమ్మ మంచిగున్నదా అన్నది. అనుడు ఆచలేదు. ఓ అత్తో ఓ అత్త, నీ కట్టవి నేను కళ్ళ చూచిందే అత్తో ఓ అత్త.